గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా పండుగలు వస్తున్నా లేదా ప్రత్యేకమైన రోజులు వస్తున్నా కూడా ముందుగానే మొత్తం ఫస్ట్ మనం క్లీన్ చేసుకునేది దేవుడి గదిని. దేవుడి పటాలు, దేవుడి గదిని శుభ్రం చేసుకుంటాం. మరి శ్రావణ మాసంలోకి వెళ్ళబోతున్నాం. ఎప్పటి నుంచి మనం దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి? తర్వాత తోరాలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గుమ్మానికి కట్టే తోరణాలు అండ్ నోముకి కట్టుకునే తోరణాలు రెండు కూడాను. వీటి ప్రిపరేషన్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచి చేసుకోవాలండి? ఆషాఢ అమావాస్య రోజున, అమావాస్య రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటము, తర్వాత దేవుడి పటాలు శుభ్రం చేసుకోవటము సాధారణంగా కనపడుతుంది. అమావాస్య శ్రావణానికైనా అంతే. ఈసారి ఎట్లా వచ్చిందంటే మనకి బుధవారం అమావాస్య, గురువారం లేదు, శుక్రవారం, గురువారం మర్నాడు నుంచి శ్రావణ మాసం మొదలు. శుక్రవారం మొదటి శుక్రవారం వచ్చేస్తుంది. శుక్రవారం పూజ చేసుకుంటాం కదా. అవును. మీరు రోజు నెలంతా లక్ష్మీ పూజ చేసుకునేటట్టయితే అమావాస్య రోజునే ఇల్లు శుభ్రం చేసుకోండి, దేవుడి పటాలు శుభ్రం చేసుకుని బొట్లు పెట్టి రెడీగా ఉంచుకోండి. దేవుడి మందిరాన్ని అమావాస్య నాడు శుభ్రం చేసుకుని దీపం పెట్టుకోవచ్చు, అన్నీ కడిగేసి పెట్టుకోవచ్చు. ఇల్లు శుభ్రాలు మీరు ఒక వారం ముందు నుంచే మొదలు పెడతారు కదా. ఇల్లు అంతా గిస్టింగ్లు చేయడం, కట్టెలు మార్చేస్తారు, సోఫాలు అవి తుడిపించేస్తారు, అన్ని గదులు బూజులు దులిపేసుకుని పెట్టుకుంటాము. ఇప్పుడు కాలం ఏంటంటే ఇదివరకట్లాగా ఏదో నెలకోసారి ఇల్లు కడుక్కునేది కాదు కదా. రోజువారీ ఇల్లు ఉడ్చి తడిబట్ట పెట్టుకునే పద్ధతి అన్ని ఊళ్ళల్లోనూ వచ్చేసింది. మీరు అలా చేస్తే అట్లా, లేకపోతే మొత్తం శుభ్రం చేసుకోవాలి అంటే 2 రోజుల ముందే మొదలు పెట్టుకోండి. ఎందుకంటే మొదటి రోజు గురువారం వచ్చింది, రెండో రోజే శుక్రవారం వచ్చింది పూజ చేసుకోవాలి కాబట్టి అప్పటికి ఉంచుకోవద్దు. ఓకే. ఒకవేళ అమావాస్య నాడు చేయలేము, ఇల్లంతా అయిపోయింది కానీ దేవుడిని క్లీన్ చేసుకోవడాలి మీ దేవుడి మందిరం, మీరు గురువారం నాడు చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మన గురువారాన్ని లక్షవారంగా భావించి ఆ రోజు తుడవరు, కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలాంటి వాళ్ళు లక్షణంగా బుధవారమే చేసేసుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మనం నెలంతా వాకిట్లో తోరణాలు కట్టుకుంటామా, మామిడి తోరణాలు, పువ్వులు ఏవైనా పెట్టుకుంటామా అది చూసుకోవాలి. అలా చేసేటట్టయితే వాడిపోయి ఎండిపోయి వేళ్లాడేదాకా ఏవి ఉంచకూడదు. 4-5 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. అట్లా కాదు కేవలం పర్వదినాల్లోనే పెట్టుకుంటామంటే మొదటి శుక్రవారం నాడు చిన్న బంతిపూల తోరణం కట్టుకోండి. రెండో శుక్రవారం విశేషం కదా, అప్పుడు చక్కగా మామిడి మండలు చక్కగా బంతిపూల తోరణాలు అవి పెట్టుకోవచ్చు. శుక్రవారం మంగళవారాలు మీకు కుదిరితే కనుక ఈ నెల అంతా మీకు కుదిరితే అని చెప్తున్నా. మీరు చేస్తారా, ఇలా చేయాల్సిందేనా, కొత్తగా ప్రవేశపెడుతున్నారా లాంటివి అనకండి. అవకాశం ఉండి పక్కనే మామిడి చెట్టు ఉంటే ప్రతి మంగళవారము శుక్రవారము ముందు రోజే తీసేయండి. పాతవి ముందు రోజే తీసేయండి. ఓకే. ఆ రోజు పొద్దున్న పాతవి తీసి కొత్తవి పెట్టద్దు. మీరు కొత్తవి పెట్టదలుచుకుంటే సోమవారం తీసేయాలి. మంగళవారం పొద్దున్నే చక్కగా రెండు మామిడి మండలు గుమ్మాలకి పెట్టండి. శుభస్కరంగా ఉంటుంది, మంచిది. ఎందుకంటే మామిడి చెట్టు నుంచి కోసిన తర్వాత దాదాపు 24 గంటల పాటు అందులోంటి జీవచర్య నడుస్తూ ఉంటుంది. అది చాలా బ్యాక్టీరియాని వాటిని అడ్డుకుంటుందని ఇవాళ మరి సైన్స్ ఏం చెప్తుందో తెలియదమ్మా, ముందు కాలం నుంచి మనకి చెప్తూనే ఉన్నది. అదే ఆకుపచ్చగా ఉన్నంత సమయము దాంట్లోంచి జీవము బయటకు వస్తూ ఉంటుందట, దాని లక్షణం అది. అందుకని ఏ ఆకులు కాకుండా మామిడి ఆకులు చెప్తారు ప్రత్యేకంగా. మంగళవారం పెట్టుకున్నామా, మంగళ బుధ గురు ఉంది, గురువారం సాయంకాలం తీసేయండి. శుక్రవారం పొద్దున్న ఫ్రెష్ మామిడి మండలు పెట్టుకోండి. మీరు కొత్తవి కట్టినా కూడా మంగళ శుక్రవారాల నాడు పాతవి తీయటం అంత మంచి పద్ధతి కాదు, ముందు రోజే తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి ఏంటి, మీరు అటెంటివ్గా ఉండాలి, అంతే. మీ అందు శ్రద్ధ ఉండాలి. నెలంతా మామిడి తోరణాలు పెట్టుకుంటామంటే మంగళవారాలు శుక్రవారాలు, 4 మంగళవారాలు వస్తాయి, 4 శుక్రవారాలు వస్తాయి. 5వ శుక్రవారం నాడు పోలాల అమావాస్య వస్తుంది. అది పూజ ఎట్లా చేసుకోవాలో చెప్తాము. ఒకవేళ మీ ఇళ్లలో అలవాటు ఉంటే లక్షణంగా ఆ రకంగా చేసేసుకోవచ్చు. ఓకే. సో అన్ని పర్వదినాలకి మామిడి మండలు పెట్టుకోండి. 2 మండలు వాకిట్లో పెట్టుకున్నా, లేదా ఒక్కరమ్మే తెప్పించారు, ఒక పురికొసకో దారానికో ఒక్కొక్క ఆకుని ఇట్లా వెనక్కి మడిచి పెడితే చిన్నగా ఇట్లా తోరణలాగా వచ్చేస్తుంది. అందులోకి గుచ్చామనుకో వాకిలంతా ఇట్లా తోరణంగా ఉంటుంది, తోరణంలాగా. మీకు ఇంటర్నెట్ నిండా డిజైన్లే, ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. పూర్వం నుంచి మేమేం చేసేవాళ్ళం అంటే ఆకు కోయటం, దాన్ని తొడిమని ఇట్లా లోపలికి గుచ్చితే లూప్ లాగా వస్తుంది కదా, దాన్ని తగిలించేసేవాళ్ళు. మేము అసలు పువ్వులు కట్టిన అలవాటే లేదు, ఎప్పుడు మామిడి తోరణాలే. చిన్నప్పుడు మా ఊర్లో, మరి ఊళ్ళలో పద్ధతి అది. ఇప్పుడు వచ్చాయిగా ఇక్కడ బంతి పూలు పెట్టుకుంటే పువ్వులు కూడా పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ
ఇట్లా దేవుడి గదికో లేకపోతే దేవుడి మందిరానికో వాకిలి గుమ్మానికో ఆ మామిడి మండలు ఉండనివ్వండి. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి చాలా రకాల బ్యాక్టీరియా బయట నుంచి వచ్చే సమస్యలకి మామిడి ఆకులు సమాధానం చెప్తాయి. మీకు అవకాశం ఉంటే చేయండి, లేదా కనీసం పర్వదినాల్లో అయినా పెట్టుకోండి. ఇవి కాకుండా మళ్ళీ చూడు తోరాలు. ఈ తోరాలు ఏమిటి, ఒకవేళ శ్రావణ మంగళవారం పూజ కనుక మనం చేసుకునేటట్టయితే నోము ఉంటే దానికి తోరం. మనం కాదు మంగళవారం ఒట్టిగా గౌరీ పూజ చేసుకుంటామంటే దానికి తోరం అక్కర్లేదు, ఓకే, అవసరం లేదు. శుక్రవారం ఉంది కదా వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతానికి తోరం చేసుకుంటాం. ఆ తోరం వాళ్ళ ఇంట్లో ఉంది వీళ్ళ ఇంట్లో లేదు, ఏమీ లేదు. వరలక్ష్మి వ్రతానికి తోర పూజ ఉంటుంది పుస్తకాల్లో, అందులో ఉన్నది ఫాలో అవ్వండి. తోర పూజ ప్రథమ గ్రంథి పూజయామి అని అమ్మవారి పేర్లు చెప్తూ గ్రంథి పూజ చేయిస్తారు. 9 ముళ్ళకి 9 సార్లు 9 నామాలు చెప్పి అర్చన చేస్తాం. అది తీసి కట్టుకుంటాం. ఆ రోజు పొద్దున్నే పోసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నాం, 5-6 కలిసి చేసుకుంటున్నాం అనుకో, పని వెసులుబాటుగా ఉంటుంది అనుకుంటే ముందు రోజు రాత్రి తోరాలు పోసి పెట్టుకోవచ్చు. పూజ పొద్దున్నే చేసుకుంటాం కదా. అవును, ప్లాన్డ్గా చేసుకోండి ఏదైనా. ఈ శుభ్రాలు చేసుకునే వ్యవహారం కనుక మీరు ఒకరోజు ముందు పెట్టుకుంటే మీకు ఈజీగా పని అవుతుంది. ఇందులో సిద్ధాంతాలకి పోవద్దు, మీ పని అవ్వటం ముఖ్యం, అంతే. వెసులుబాటుగా చేసుకోండి. కాకపోతే ఈసారి మీరు అన్నట్లుగా వెంటనే వచ్చేసింది, వెంటనే మనకి శ్రావణ మాసం మొదలైపోతుంది. శుక్రవారం రెండో రోజే వచ్చేసింది కాబట్టి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.